అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్స్ అప్డేట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం ఈ వీడియోలో పోషణ్ మాహ్ 2025లో భాగంగా 22/9/25 అనగా సోమవారం రోజున చేయాల్సినటువంటి థీమ్ ఏంటి, ఆ థీమ్లో చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మనం ఈరోజు వచ్చేసి ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మనం ఈరోజు అయితే థీమ్ చేయబోతున్నామండి. మనం సెంటర్లో ఆ యొక్క థీమ్ని యాక్టివిటీస్ని చేసిన తర్వాత మనము సెంటర్లో ఫొటోస్ తీసుకొని మళ్ళీ మనం కూడా పోషణ్ మాహ్ డాష్బోర్డ్లో ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. మొదటగా మనం ఈసీసీ డే అనేది ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చూస్తే చూడండి, మనం పోషణ్ మాహ్ తెలుగు క్యాలెండర్ని అయితే ఓపెన్ చేసాము. ఈరోజు సోమవారం అనగా 22 సెప్టెంబర్ 2025 అండి. ఈరోజు ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క థీమ్ వచ్చేసి మనకు ఈసీసీ మీద ఇచ్చారు. సో మనము ఈరోజు అయితే ఈసీసీ అనేది పోషణ్ బి పడాయి ద్వారా మనము ఈసీసీ ఈవెంట్ అనేది చేయాల్సి ఉంది. చూడండి, మనకు ఈ యొక్క ఈసీసీ థీమ్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసుకుంటే మనకు పిల్లలకు వచ్చేసి కథలు బొమ్మల ద్వారా ఈసీసీ సెషన్లు పెట్టాలి. తర్వాత 0 నుంచి 3 సంవత్సరాల పిల్లల కోసం తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు అయితే కల్పించాలని చెప్పారు. సో మనకు ఈ యొక్క సోమవారం రోజున ఈసీసీ కార్యక్రమాలు చేయాలి. తర్వాత ఈ 2 యాక్టివిటీస్ చేసి మనము ఫోటోలు తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మన జనాందల్ డాష్బోర్డ్లో పోషణ్ మాహ్లో వచ్చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము డాష్బోర్డ్లో ఈ యొక్క ఈసీసీకి సంబంధించి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటగా మనం వచ్చేసి క్రోమ్ మీద టచ్ చేద్దాం, లేదా ఆఫీస్ వారు ఇచ్చినటువంటి పోషణ్ మాహ్ లింక్ మీదైనా టచ్ చేసుకోవచ్చు. మొదటగా మనము పోషణ్ అభియాన్ అని చెప్పేసి టైప్ చేసుకోవచ్చు. మనకు టచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది కానీ పోషణ్ అభియాన్ అని చెప్పేసి. సో మొదటగా మనం అక్కడైతే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత మనకు చూడండి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క 3 రోస్ మీద అయితే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత లాగిన్ మీద టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది కదండి. వచ్చిన తర్వాత మొదటగా చూడండి మనకు యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్ అనేది వచ్చింది. సో మనం ఈరోజు సోమవారం అనగా 22వ తారీఖు చేయాల్సినటువంటి థీమ్ యాక్టివిటీస్ చూద్దాము. మొదటగా మనకు చూడండి గ్రూప్ వచ్చేసి పోషణ్ మాహ్ అనేది ఉంటుంది. మనమేమి చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే పోషణ్ మాహ్ గ్రూప్లో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ మంత్. మొదటగా థీమ్ ఉంది చూడండి. ఈ యొక్క థీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీ అని ఉంది కదా, మనం ఈరోజు అయితే ఈ యొక్క ఈసీసీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఆర్గనైజర్ వచ్చేసి ఆటోమేటిక్గా ఉంటుంది. తర్వాత లెవెల్ వచ్చేసి మనము మొదటగా ఏడబ్ల్యూసీ లెవెల్ అయితే తీసుకోవాలి, అంగన్వాడీ టీచర్స్. తర్వాత వచ్చేసి ఏడబ్ల్యూసీ సెలెక్ట్ ఏడబ్ల్యూసీలో అయితే మనము సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ యాక్టివిటీ అని ఉంది కదా, మనం ఈ యొక్క యాక్టివిటీని అయితే తీసుకుందాం. ఈ యొక్క యాక్టివిటీలో చూసుకుంటే మనకు సెలెక్ట్ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 తర్వాత 8 9 తర్వాత ఇక్కడ వచ్చేసి 10 మొత్తం అయితే మనకు ఈ యొక్క ఈసీసీ థీమ్లో మనకు 10 యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. మనం మొదటగా ఏం చేద్దామంటే మనం ఈసీసీ జరిపిన తర్వాత సెంటర్లో లబ్ధిదారులతో మరియు పబ్లిక్తో జరిపిన తర్వాత ఫొటోస్ ఏదైతే తీసుకుని ఉంటామో మొదటగా చూడండి ఈసీసీ సెషన్స్ డేస్ అట్ అంగన్వాడీ సెంటర్ త్రూ స్టోరీ టెల్లింగ్ పప్పెట్స్ ఎట్సెట్రా అని ఇచ్చాడు. మనం ఈసీసీ సెషన్స్ అనేటివి ఇవి స్టోరీ టెల్లింగ్తో తర్వాత పప్పెట్స్ ద్వారా మొదలైన వాటితో చెప్పాలని చెప్పారు. సో మనం మొదటగా అదైతే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఈవెంట్ డేట్ ఉంది కదా, ఈవెంట్ డేట్ అంటే మనకు ఈరోజు ఎంత 22 కాబట్టి మనం 22 అయితే సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి పార్టిసిపేషన్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ పార్టిసిపేషన్ డీటెయిల్స్లో మొత్తానికి అడల్ట్స్ ఎంతమంది పార్టిసిపేషన్ చేశారనేది మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫిమేల్ అడల్ట్స్ పెద్దవాళ్ళు ఎంతమంది చేశారనేది కూడా మనం చేసుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి చిల్డ్రన్స్, తర్వాత ఏజీ గర్ల్స్ ఎంతమంది అనేది ఎంటర్ చేస్తే టోటల్ ఆటోమేటిక్గా ఇక్కడ పడిపోతుంది. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్
అప్లోడ్ ఫోటో మనం ఏదైతే ఈవెంట్ అయితే ఈసీసీ డే జరిపామో లబ్ధిదారుల సమక్షంలో అక్కడ తీసుకున్నటువంటి ఫోటోలను అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంది. మనం ఇప్పుడు అప్లోడ్ ఫోటో మీద అయితే టచ్ చేద్దామండి. ఇక్కడ బ్రౌజ్ ఫోటో మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కదండి. అక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకు ఆ యొక్క ఫోటో యొక్క నెంబర్ అయితే పడుతుంది. సో అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం డిస్క్రిప్షన్ అయితే ఆ ఈవెంట్కి సంబంధించి ఏదైనా డిస్క్రిప్షన్ రాయొచ్చు, లేదంటే మనము డైరెక్ట్గా అయితే సబ్మిట్ కూడా చేయొచ్చు. చూడండి మనం ఇప్పుడు సబ్మిట్ మీద అయితే టచ్ చేసాం. టచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి పడింది. ఒక ఈసీసీ డేని అయితే ఈ విధంగా అయితే సబ్మిట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ మనము 5 చేయాలి కాబట్టి మొదటగా ఇప్పుడు మనం 1 కంప్లీట్ చేసాము. తర్వాత రెండోది అయితే చేద్దామండి. చూడండి రెండోది చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం ఈసీసీని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత లెవెల్ అయితే అంగన్వాడీ సెంటర్ లెవెల్, తర్వాత మళ్ళీ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటాము. యాక్టివిటీ అయితే ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది కాబట్టి మనం సెకండ్ యాక్టివిటీని అయితే సెలెక్ట్ చేసుకుంటాము. ఈ యాక్టివిటీకి సంబంధించి మనం ఈసీసీలో చెప్పి ఉంటాం కాబట్టి బెనిఫిషరీస్కి మనము అదే తీసుకుంటాము. తర్వాత వచ్చేసి ఈవెంట్ డేటు, తర్వాత వచ్చేసి మనము పార్టిసిపెంట్స్ అనేది ఎంటర్ చేద్దాం. ఇక్కడ మనము పార్టిసిపేషన్స్ అనేది మనము ముందు చేసింటాం కాబట్టి తర్వాత సెకండ్ యాక్టివిటీకి అయితే మనం ఎక్కువ అనేది ఎంటర్ చేయకూడదండి. ఎందుకంటే ఎక్కువ చేయడం వల్ల మనం బెనిఫిషరీస్ కంటే ఊర్లో ప్రజల కంటే కూడా ఎక్కువ బెనిఫిషరీగా మనము పార్టిసిపెంట్స్ చూపిస్తున్నారు అంగన్వాడీ టీచర్స్. సో మనము సెకండ్ ఈవెంట్ చేసేటప్పుడు కొంచెం పార్టిసిపేషన్స్ని అయితే మనం కొంచెం తక్కువగానే చూపించుకోవాలి. సో మనం ఇప్పుడు పార్టిసిపేషన్స్ని అయితే ఇచ్చామండి. తర్వాత అప్లోడ్ ఫోటో చేసిన తర్వాత సెకండ్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం సబ్మిట్ అనేది ఇవ్వాలి. చూడండి మనకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వచ్చింది. ఇది వచ్చేసి మనకు సెకండ్ది, 2 అయితే కంప్లీట్ చేసాము. తర్వాత మూడవదండి ఇక్కడ చూసుకోవాలి మళ్ళీ మనము ఈసీసీను, తర్వాత లెవెల్ వచ్చేసి ఏడబ్ల్యూసీ లెవెల్, తర్వాత వచ్చేసి యాక్టివిటీ వచ్చేసి మనము 2 కంప్లీట్ అయ్యాడు. ఇప్పుడు వచ్చేసి మనము థర్డ్ అయితే ఎంటర్ చేసుకుందాము. ఇప్పుడు పార్టిసిపెంట్స్ని ఎంటర్ చేసాము. తర్వాత అప్లోడ్ ఫోటో చేసాము. తర్వాత సబ్మిట్ అనేది ఇద్దామండి. ఇచ్చిన తర్వాత చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఇప్పటికి మనమైతే 3 యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసాము. తర్వాత 4th వన్ ఇక్కడ చూడండి మనం యాక్టివిటీలో 4th యాక్టివిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఇంతవరకు 3 చేసాం కదా. ఇప్పుడు తర్వాత మళ్ళీ డేటు, తర్వాత పార్టిసిపెంట్స్ మరియు ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది ఇద్దాం. చూడండి మనకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అయింది. ఇప్పుడు మనం అయితే 4 యాక్టివిటీస్ని అయితే సబ్మిట్ చేసాము. తర్వాత 5th యాక్టివిటీ థీమ్ ఏదనేది మళ్ళీ ఇప్పుడు చూద్దాం. తర్వాత సెలెక్ట్ థీము, తర్వాత సెంటర్ లెవెల్ వచ్చేసి ఏడబ్ల్యూసీ లెవెల్, తర్వాత సెంటర్ని సెలెక్ట్ చేసుకుందాము. తర్వాత డేట్ అండి, డేట్ ఇచ్చిన తర్వాత పార్టిసిపెంట్స్ చూడండి ఇక్కడ మనము ఫోటో కూడా అప్లోడ్ చేసాము. యొక్క ఈసీసీ సంబంధించినటువంటి మన సెంటర్లో నిర్వహించినది. తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదండి, మనం ఈ యొక్క సబ్మిట్ మీద అయితే టచ్ చేద్దాం. ఇక్కడ చూడండి మన యాక్టివిటీ అనేది చెప్పాం కదా, 4 కంప్లీట్ చేసాము. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము 5వది అయితే ఇది మనము సెలెక్ట్ చేసుకుందాం. ఈసీసీ కార్నర్స్ సెటప్ డ్రైవర్స్ అట్ అంగన్వాడీ సెంటర్ కార్నర్స్ ఉంటాయి కదండి, 4 కార్నర్స్, అవన్నీకి సంబంధించినటువంటి అవి అయితే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనం సబ్మిట్ మీద అయితే టచ్ చేద్దాం. చేసిన తర్వాత చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది. మొత్తం మనం ఇప్పుడు మన సెంటర్కి సంబంధించినటువంటి 5 యాక్టివిటీస్ని ఈసీసీ డే మీద మనం నిర్వహించి మనము జనాందోళన్ డాష్బోర్డ్లో సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం వల్ల మనము పోషణ్ మా అనేది ఈరోజు మనం సోమవారం నిర్వహించినట్లుగా మనకు డాష్బోర్డ్లో అప్లోడ్ చేయడం వల్ల మనం పని అయితే కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా అయితే మనం చేయాలండి. తర్వాత వచ్చేసి మళ్ళీ మనము రేపు చేయాల్సినటువంటి ఈవెంట్ ఏది, థీమ్ ఏది అనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.